బలూచిస్తాన్ను సందర్శించిన పాక్ ప్రధాని, రైల్ హైజాక్ బాధితులకు సంఘీభావం. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం కల్లోలిత బెలూచిస్తాన్ ప్రావిన్స్ను సందర్శించారు. శాంతి భద్రతలను సమీక్షించడంతో పాటు జఫార్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ బాధితులకు సంఘీభావం తెలిపారు. మంగళవారం బలోచి లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు సుమారు 425 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న రైలును నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ హైజాక్లో 21 మంది పౌరులు, 9 సైనికులు మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రయాణికులను కాపాడే క్రమంలో 33 డిఎల్ఏ మిలిటెంట్లను పాక్ భద్రతా దళాలు కాల్చి చంపాయని తెలిపారు. ఈ ఆపరేషన్ పూర్తయినట్లు ప్రకటించిన సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సూత్రధారులతో మిలిటెంట్ శాటిలైట్ ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు వెల్లడించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోనే పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ నేతలు ఈ హైజాక్ ఘటనను రాజకీయం చేయడం తగదని రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ హితో పలికారు. అయితే రైలు హైజాక్ సంఘటన జరిగిన బాధితులను, క్షతగాత్రులను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలిపారు. ఇలా సంఘీభావం తెలపడంతో పాటు అలాగే బెలూచిస్తాన్ రెబల్స్ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. రైలు హైజాక్ ఘటనలో మిలిటెంట్ నుంచి బందీలను విడిపించేందుకు తాము నిర్వహించిన ఆపరేషన్ను విజయవంతంగా ముగిసిందని పాక్ ఆర్మీ ప్రకటనను బలోచిస్ వేర్పాటువాదులు తీవ్రంగా ఖండించారు. సైన్యంతో తాము ఇంకా పోరాడుతున్నామని బిఎల్ఏ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. బలోచిస్తాన్ బోలాస్ జిల్లాలో ఆపరేషన్ ముగించినట్టు పాక్ ఆర్మీ చేసిన ప్రకటన అబద్ధమని, పాక్ సైన్యంలో మరణించిన సైనికులు రెబల్స్ ఫోటోలు ఇంకా విడుదల చేయలేదు. సైనికుల ధైర్యం దెబ్బతినకుండా ఉండేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఆర్మీ రక్షించినట్లుగా చెబుతున్న సిబ్బంది యుద్ధరీతి అనుసరించి తామే విడుదల చేశామని వెల్లడించింది. నిరాయుధులైన బలోచిస్తాన్ ప్రజలపై పాక్ ఆర్మీ దాడులు చేస్తుందని తెలిపారు. అయితే ఇలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ విషయంపై ఖండించింది. పాక్ ఆరోపణలను ఖండించిన తాలిబాన్లు రైలు హైజాక్ ఘటనలో తమ ప్రమేయం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి బాధ్యతారహిత ప్రకటనలు చేసే బదులు సొంత భద్రతపై దృష్టి సారించాలని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్దుల్ కహార్ బాల్కి హితవు పలికారు.